ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 119వ కీర్తన 169వ వచనం. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, నీ సన్నిధికి వచ్చింది. నాకు నీ మాట చొప్పున నాకు ఉత్తరం ఇయ్యి అని భక్తుడు అడుగుచున్నాడు. యెహోవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ మాట చొప్పున నాకు ఉత్తరం ఇయ్యండి. నీ మాట చొప్పున నన్ను బలపరచండి. నీ మాట చొప్పున నన్ను స్థిరపరచండి. నీ మాట చొప్పున నన్ను సిద్ధపరచండి. నాకు వివేకమునివ్వండి, జ్ఞానం ఇవ్వండి. జ్ఞానం ఉంటేనే కదా అయ్యా మేము ఎలా నడుచుకోవాలో, మేము ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా సంఘాలు కట్టుకోవాలో, ఎలా నిన్ను మహింపరచాలో మాకు తెలిసేది. నీ జ్ఞానం ఇవ్వండి. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉన్నత అవకాశాలు కావాలి. ప్రతి విషయంలో నిన్ను మహిమపరిచేలాగా మేము ఉండాలి. మాకు జ్ఞానం ఈ తండ్రి అన్నప్పుడు యెషయా గ్రంథం 30:18 కావున నీ యందు దయచూపువలనని యెహోవా ఆలస్యము వేయిచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మీరందరూ ధన్యులు. నేను మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యేసయ్య ఆలస్యము చేస్తున్నాడంటే నేను ఇంకా ప్రిపేరింగ్ చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఉన్నత ఆదేశాలు ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు? నల్లగొడుతున్నాడు. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి నీ యందు ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆలస్యము చేయించున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కరుణించాలని నీకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడని మనకి తెలియచేస్తున్నాడు భక్తుడు. దావీదు ప్రార్థనాపరుడు. దావీదులాగా మనముంటే ఎంతో బాగుంటుంది. దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో బాధలు గుండా, ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో ప్రాణాంతపు అవసరాలు గుండా వెళ్ళాడు. అలాంటిదప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. మనల్ని కూడా అదే ప్రకారంగా మనల్ని కాపాడుతాడు, మనల్ని సిద్ధపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. కీర్తన 119, 170 నా విన్నపము నీ సన్నిధికి చేరనిము, నీ మాట చెప్పు నన్ను విడిపించుము. నా ప్రార్థన, నా విన్నపములు, నా విజ్ఞాపనలు నీ సన్నిధికి చేరనిము, నీవిచ్చిన మాట చెప్పు నన్ను విడిపించుము. అయ్యా, నన్ను విడిపించు, నన్ను బలపరచు, నన్ను సిద్ధపరచు. నన్ను విడిపించి ఈ బంధకాల నుంచి, ఈ అంధకార చీకటి శక్తుల నుంచి, ఈ యొక్క దురాత్మ శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని అడుగుతున్నప్పుడు చూడండి, 30 యెషయా 19 సియోనులో యెరూషలేము యొక్క జనము కాపురమున్నారు. జనమా, నువ్వేమాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మొర నిశ్చయముగా విని కరుణించును. చూడండి, నువ్వు కన్నీళ్ళు ఏమాత్రం విడవు. నువ్వు ఈ రోజు నుంచి కన్నీళ్లు విడవు. నేను నీకు హామీ ఇస్తున్నా, నిన్ను బలపరుస్తున్నా, నిన్ను ఆశీర్వదిస్తున్నా, నేను సిద్ధపరుస్తున్నా. నీ మొర నిశ్చయంగా విని కరుణిస్తాను. నీ మొర వింటానయ్యా, కరుణిస్తానయ్యా. నువ్వు కంగారు పడకు, ఆగు. నువ్వు ఎందుకు ఊరిక తొందరపడిపోతున్నావు? నీ పైన నాకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు నిన్ను స్థిరపరచాలంటే కొంచెం ప్రిపేరింగ్ కావాలి, సమయం కావాలి. ఆ సమయంలో నువ్వు సిద్ధపడతావు. పైన ఆకాశంలో అనేక దేవదూతలందరూ కనిపెట్టుకుని ఉన్నారు. నువ్వెందుకు ఊరిక నన్ను ఇసిపింతున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు ఇసిపింతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, 170 కీర్తన 71, 119, 171 నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నిన్ను స్తోత్రము ఉచ్చరించును. మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను ఘనపరుస్తున్నానయ్యా.
నన్ను కనపరిచేవారిని నేను కనపరుస్తానని దేవుడు చెప్పాడు. అలాగే ఈ కట్టడలు నాకు బోధించుము. నీ కట్టడలు బైబిల్ నిబంధన ఇచ్చావు. వాక్యానుసారంగా నడవమన్నావు, వాక్యానుసారంగా జీవించమన్నావు, వాక్యానుసారంగా అభివృద్ధి పొందమన్నావు. నా పెదవులు నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుస్తున్నానయ్యా, నిన్ను ఘనపరుస్తున్నానయ్యా, నీ నామాన్ని ఉచ్చరిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు ఈరోజు మనలో అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అందుకే భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఈరోజు అనేక మంది తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. నోహ వాడికి ముందు అందరూ ఏ ఒక్కళ్ళు సొదొమ గొమొరలో ఏ ఒక్కళ్ళు అందరూ పాపిష్టి జనులు. ఈరోజు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, నడుచుకుంటున్నారు. అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడికి లోబడాలని, దేవుణ్ణి కనపరుస్తారని, దేవుణ్ణి మహింపరుస్తారని, దేవుణ్ణి స్తుతిస్తారని దేవుడు ఆశపడుతున్నాడు. వారు కూడా మారు మనసు పొందాలని, వారు బాప్తిసం తీసుకోవాలని, వారు దేవుడి సన్నిధికి క్రమంగా రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, పరమగీతంలోని జనుమా సూచకముల నుంచి దావీదు కట్టించి గోపురముతోనూ 1000 డాలర్ల శూరులతోనూ కవచములన్నీ కూడా వేలాడి ఆ గోపురమును అందరూ సమాధానము నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. 1000 డాలర్లతో అంట. కవచములు, శూరులు వేలాడ గోపురముతో అందరూ చూడండి, జయ సూచనలకై దావీదు కట్టించిన గోపురము 1000 డాలులను, శూరులను, కవచములన్నీ వేలాడు గోపురము. అంటే దావీదు ఒక గోపురం కట్టించాడు. అది చాలా కీర్తనీయంగా ఉంది, మహాద్భుతంగా ఉంది. 1000 డాలర్లు అంటే ఆ గోపురం కట్టించి కవచములన్నీ కూడా అన్నీ చేశాడు. ఎందుకు? నా కుమారుడు ఒకరోజు ఇవన్నీ కూడా అవసరం పడతాయని సమకూర్చాడు. సమకూర్చి అక్కడ బలపరిచాడు, స్థిరపరిచాడు. నిన్ను స్తుతించిన నువ్వు కన్నీళ్ళు ఏమాత్రం విడవు. నీ మొర నేను వింటాను, మొరపెట్టుతాను, నీ మొర నేను వింటాను. నీకు మాట ఇచ్చాను, నీ విన్నపము నా సన్నిధికి చేరింది. నీ ప్రార్థన నేను విన్నాను, నిన్ను బలపరుస్తాను, స్థిరపరుస్తాను, సిద్ధపరుస్తాను అంటున్నాడు. దావీదు బహు యుద్ధశూరుడు, కానీ ముందు చూపు ఉన్నవాడు. అన్నీ సమకూర్చుకున్నాడు. అన్ని కేటగిరీలు, అన్ని యుద్ధ సామగ్రిలు అన్నీ సమకూర్చి యుద్ధము 40 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోయింది. సొలొమోను యుద్ధమే చేయలేదు. కానీ సొలొమోను జ్ఞానిగా అప్పటికి ఆత్మీయ యుద్ధము మొదలైంది. శరీరంలో ఒక శరీరతత్వం మొదలైంది. సైతాను చాలా తెలివైనవాడు. నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావంటే వాడు ఇంకో రూట్లో వస్తాడు. వాడిని ఇంకో రూట్లో వచ్చి ట్రాక్ చేస్తాడు. యుద్ధ సామగ్రిలన్నీ సమకూర్చిపెట్టాడు దావీదు. అన్ని రకాలుగా 40 సంవత్సరాలు శాంతంగా ఉంది రాజ్యము. కానీ తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు శరీరం పాడు చేసుకున్నాడు. అలా శరీరం పాడు చేసుకున్న అప్పుడే తెలుసుకుని మనకి వివరిస్తున్నాడు, మనం బలపరుస్తున్నాడు. తను వెళ్ళిన మార్గం గుండా ఇంకా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి మీద ఉన్నదంతా వ్యర్థము, జాగ్రత్త పడండి. సైతాన్ యొక్క ప్రతి అణువు మనం గమనించినట్లయితే పేతురు పక్కనే ఉన్నాడు, పో సైతానా అన్నాడు. అలాగే ప్రతి మాటను మనం గమనించినట్లు వివేకము కావాలని, వివేకము మనకు అనుగ్రహించాలని దేవుడు చూస్తున్నాడు. వివేకముతో 119వ కీర్తన 169లో చూడండి,
నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము అనుగ్రహించు, జ్ఞానం ఈ తండ్రి. ఆడు ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ రకంగా వస్తాడో, ఎలా పన్నాగాలు పొందుతాడో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వాడు పన్నాగాలు, వాడు చేసే చేష్టలు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడిని ప్రభువా తిప్పి కొట్టడానికి సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, బలపరచండి, స్థిరపరచండి. అయా తండ్రి, శుద్ధ హృదయం వేయండి. హృదయాన్ని రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.